ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ఈరోజు మన చర్చెస్లో, చర్చ్ గ్రూప్స్లో, లేకపోతే ఇంకా చిన్న చిన్న ప్రేయర్ గ్రూప్స్లో ఉన్న విచ్ క్రాఫ్ట్ అంటే విచ్చెస్. సో వీళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వీళ్ళు వైట్ విచ్ క్రాఫ్ట్ చేస్తుంటారు. అంటే క్రిస్టియానిటీలోనే చేతబడి చేస్తుంటారు. వీళ్ళు మన లోపలనే కలిసి ఉంటారు. వీళ్ళని మనము చాలా గుర్తుపట్టాలంటే చాలా కష్టము. అయితే వీళ్ళు మనతో పాటే ఉంటూ మన యొక్క సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటూ వాళ్ళు సతాను ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. వీళ్ళలో కొంతమంది ప్రార్థన ఆంటీలు, ప్రార్థన అంకుళ్ళు కూడా ఉండొచ్చు. సో మనం గుడ్డిగా వారిని నమ్ముతున్నాం కాబట్టి 1 యోహాను 4:1 ప్రకారము దేవుడు చెప్పినట్టు ప్రతి ఆత్మను నమ్మకుడి అన్నట్టు మనం కూడా పాముల వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటంగాను ఉండాలని, ఎవరికంటే వాళ్లకు దేవుని పేరు మీద వచ్చే వాళ్లకు కొంతమంది వికెడ్ పాస్టర్స్ ఉంటారు, దొంగ పాస్టర్లు ఉంటారు, దొంగ ప్రార్థన ప్రవక్తలు ఉంటారు. సో వీళ్ళ గురించి మనము అందరినీ దేవుడు పంపిన వాళ్ళే అని మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ముందే ప్రభు మనకు చెప్పేటాడు కాబట్టి మనం ప్రతి ఆత్మను మనం టెస్ట్ చేయాల్సిందే. టెస్ట్ చేయకుండా మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పినామనుకోండి, మనం సాతానుకు డోర్ తెరిచినట్టే అవుతాం. చూడండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే మన శత్రువులను చెదరగొడతాడు అని రాయబడింది. అయితే మన శత్రువులు మన ముందు పారిపోవాలంటే మనము దేవుని మాట వినాలి. సో ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 11-13లో ఇలాగ రాయబడి ఉన్నది. కాబట్టి మనకు దేవుడు వెలుగై ఉన్నాడు. ఒకరోజు చీకటిని అంతా కూడా దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడంటున్నాడు. అంటే వాళ్ళ చెడుతనం అంతా కూడా బయటపడుతుంది. చర్చెస్లో, ఆ ప్రేయర్ గ్రూప్స్లో, లేకపోతే క్రిస్టియన్ గ్రూప్స్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మధ్యనే విచెస్ చేతబడి చేస్తూ మళ్ళా బయటికి నిజమైన ప్రార్థన యోధుల్లాగా కనబడుతూ మనల్ని మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళు చర్చెస్లో ఉన్న కొట్లాటలకు కానీ, నియంత్రణ కంట్రోల్ చేయడానికి, మిస్అండర్స్టాండ్ ఇద్దరి మధ్యలో భేదాలు పుట్టించడానికి వీళ్ళు పనిచేస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళు మంచి చర్చెస్ ఏవైతే దేవుని చేత ఏర్పరచబడ్డ పాస్టర్లు, రైచస్ నీతిమంతులైన పాస్టర్లు అక్కడ ఉన్న చర్చెస్లో వీళ్ళు ఎక్కువ పనిచేస్తుంటారు. ఎందుకంటే ఆ పాస్టర్లను కానీ, ఆ అథారిటీని కానీ వాళ్ళు దేవుని పిల్లలు కాదు అంటూ మా చర్చిని, పాస్టర్ని వేరు చేస్తుంటారు. అంటే డివిజన్స్, అంటే గ్రూప్స్ తయారు చేస్తారు అన్నట్టు. వీళ్ళు పాస్టర్లను టార్గెట్ చేస్తుంటారు, లేకుంటే అథారిటీని టార్గెట్ చేస్తుంటారు. మన లోపల అనుమానాలను కలిగిస్తుంటాడు. ఈ పాస్టర్ కరెక్టేనో కాదో, లేకపోతే ఈ వాక్యం కరెక్టేనో కాదో అని నిజమైన పాస్టర్లకు వ్యతిరేకంగా వీళ్ళు పని చేస్తుంటారు. వీళ్ళు అండర్ కవర్ మన మధ్యనే ఉంటారు, మనతో కలిసి తిరుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే దేవునికి విరోధంగా, పాస్టర్కు, నీతిమంతుడైన పాస్టర్ విరోధంగా పనిచేస్తుంటారు. అయితే వీళ్ళు ఈ ప్రార్థనలో మనము వీళ్ళను బైండ్ చేయడానికి ముందుకెళ్తున్నాము. అయితే ప్రతి పాస్టరు కరెక్ట్ కాదు. చాలామంది పాస్టర్లు సతాను ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళను వీళ్ళు అటాక్ చేయరు. కానీ ఎవరైతే దేవుని చేత పంపబడ్డ నిజమైన పాస్టర్స్ ఉంటారో వాళ్ళ కాడ మాత్రం ఈ విచెస్ అంటే ఈ చీకటి శక్తుల కలిగిన వ్యక్తులు అక్కడ ఎక్కువ పని చేస్తుంటారు. వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళ మీద ఏం మార్క్స్ ఉండవు, వాళ్ళు ఏమి బొట్లు పెట్టుకొని రారు, వాళ్ళు మనలాగానే ఉంటారు. ఇంకా మనకంటే దీనంగా తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటారు. వాళ్ళని ఎలాగో మనం గుర్తుపట్టలేము. ఇంకా వాళ్ళు మనకంటే భక్తి పరుల్లాగా కనిపిస్తుంటారు. సో అలాంటి టైంలో మనం ఎలా వాళ్ళని టెస్ట్ చేయాలంటే వాళ్ళలో దేవుని గిఫ్ట్స్ అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫ్రూట్స్ అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవేవి వాళ్ళలో కనపడవు. ఒకవేళ మనం ఏదన్నా వాళ్ళను సరి చేసినాం అనుకోండి, ఏ విషయంలోనన్నా వాళ్ళు పశ్చాత్తాప పడకుండా మన మీదనే ఎగబడము, మనల్నే నాకే చెప్తావా, నీదెంత, నేనెంత భక్తి గల అని వాళ్ళు మనల్ని రిబెల్ చేస్తుంటారు. సో అంటే మనకు విరోధంగా వాళ్ళు ఇంత ఎత్తున ఎగురుతారు అన్నట్టు. ఇంకా తర్వాత వాళ్ళు మ్యానిపులేషన్ అంటే వాళ్ళు ఎట్లా అంటే
అయ్యో నీకు బాగాలేదా అని మీ పాస్టర్ అంత పెద్ద పట్టించుకోడు, నేనైతే చాలా మంచి ప్రార్థన చేస్తా, మా ఇంటికి రా అని చెప్పడము. తర్వాత పాస్టర్కి ఈ చర్చ్ మెంబర్స్కి గ్యాప్ తీసుకొని రావడం, ఆ గ్యాప్ని వాళ్ళు ఫిలప్ చేయడము. తర్వాత ప్రజలను అక్కడ చర్చ్కి వచ్చే వాళ్ళను మ్యానిపులేట్ చేయడము, నియంత్రించడము. పాస్టర్కి ఏం తెలియదు, నేనే చాలా బాగా చెప్తా, పాస్టర్కి అంత ఆత్మీయంగా లేడు, మేమైతే మంచిగా చెప్తాము అని చెప్పి వాళ్ళు మనుషులను డీవియేట్ చేస్తుంటారు అన్నట్టు. సో వీళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటేమో మనం బయటికి వాళ్ళకి తెలుసు, వాళ్ళు విచ్చెస్ అని వాళ్ళకి తెలిసి పనిచేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు బయటపడితే మనం వాళ్ళను అటాక్ చేయొచ్చు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే పాపం వాళ్ళకు తెలియదు, వాళ్ళు విచ్చెస్ అని వాళ్ళకి తెలియదు, అయినా కూడా వాళ్ళు పని మాత్రము సతాన్ పనే చేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే సతాన్ వాళ్ళని వాడుకుంటుంటాడు అనమాట. ఇలాంటి కేసెసే డేంజర్ కేసెస్. ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మనము చెప్పిన వాళ్ళు నమ్మరు. నువ్వు ఇట్లా చీకటి శక్తుల పని ప్రభావం బట్టి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు చర్చిలో అని మనం ఏమైనా చెప్పకపోతే వాళ్ళు అసలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి. సో ఇలాంటి తెలియని వాళ్ళతోటి మనకు చర్చిలో ఎక్కువ డేంజరు. వాళ్ళని మనము కొంచెం ప్రార్థన చేస్తాము, మీకు డెలివరెన్స్ అవుతుంది అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, మేమెందుకు ఇట్లాంటి పనులు చేస్తామంటూ వాళ్ళు మన మీదనే ఇది అవుతుంటారు. సో తెలియని వాళ్ళతోటే ఎక్కువ డేంజర్ ఉంది చర్చెస్లో. కాబట్టి వీళ్ళని ఎలా గుర్తించాలి, ఈ ప్రేయర్ గ్రూపులలో ఎలా వీళ్ళను గుర్తించాలి, ఎలా వీళ్ళ నుంచి తప్పించుకోవాలనేది మనకు హోలీ స్పిరిట్ మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే వీళ్ళ ప్రార్థనలు కూడా దీర్ఘ ప్రార్థనలు ఉంటాయి, చాలా బలంగా చేస్తుంటారు. కానీ మనకు పరిశుద్ధాత్మ ఉంటే వాళ్ళ యొక్క డొల్లతనం తెలిసిపోతుంది. వాళ్ళు మాటలు చేస్తున్నారా లేకపోతే నిజంగా వాళ్ళకి శక్తి ఉన్నదా అనేది పరిశుద్ధాత్మ మనకు చెప్పేస్తాడు. కాబట్టి మనము ఇలాంటి వాళ్ళను ఎవరినంటే వాళ్ళను మనము నువ్వు చెడ్డదాన్ని, నువ్వు చెడ్డ స్త్రీవి, నువ్వు చెడ్డ పాస్టర్వి, లేకపోతే నువ్వు చెడ్డ ప్రార్థన అంటివని మనం ఎవరినంటే వాళ్ళని అనలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ చెప్పాలి. చెప్పినాక కూడా మనము మన 2-3 సార్లు మనము వెరిఫై చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవ నిజంగానేనా కరెక్టేనా అని. ఎందుకంటే మనము ఎవరినంటే వాళ్ళను మనము అలా అనడానికి కూడా మనకు హక్కు లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు చెప్తాడో మనము వాళ్ళను వాళ్ళ కోసం ప్రార్థిస్తూ వాళ్ళని గద్దించవచ్చు. సో మనం యాక్చువల్గా మన గోల్ ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని నువ్వు ఎంత పాపివైనా రిపెంట్, నువ్వు పశ్చాత్తాపపడి దేవా నేను తప్పు చేసినా క్షమించు అని ఆయన దగ్గరికి రావడమే ఆయనకి ఇష్టం. అంతేగాని ఒక పాపిని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం కాదు. తప్పిపోయిన గొర్రె రావాలి మళ్ళీ తన దగ్గరికి అనేదే ప్రభు చిత్తం. సో మనం కూడా అదే పని మీద ఉంటాం కాబట్టి వాళ్ళు చర్చెస్లో చేస్తున్న డివిజన్స్ అంటే గ్రూప్స్ తయారు చేయడము, తర్వాత వాళ్ళు గుసగుసలాడుతూ మాట్లాడడము, వాళ్ళు దేవుని పని చేస్తున్నట్టే ఉంటారు, మళ్ళా సువార్త చెప్తూనే ఉంటారు, కానీ మళ్ళీ అనుమానాలను కూడా నాటుతుంటారు. తర్వాత లీడర్షిప్ని అటాక్ చేస్తుంటారు. తర్వాత లీడర్షిప్లో ఏదైనా తప్పులోనే పాస్టర్ ఏమో తప్పు చేస్తున్నాడు అనుకుందాం, అది బైబిల్ ప్రకారంగా వాళ్ళకి ఎత్తి చూపాలి. కానీ ఆయన ఇట్లా అని ఈ గ్రూప్కి ఒక మాట ఆ గ్రూప్కి ఒక మాట చెప్పి ఆయనను అటాక్ చేయడము. సో ఇలాంటి పనులు వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మతో పని చేయట్లేదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా వీళ్ళు పనిచేస్తున్నారని మనకు హోలీ స్పిరిటే తెలియజేస్తాడు. సో వీళ్ళు చేసే ప్రార్థనలు కూడా శక్తి లేనివిగా ఉంటాయి. వీళ్ళు ఎన్ని గంటల ప్రార్థన చేసినా వాళ్ళలో ఆ బలం అనేది కనిపించదు. కాబట్టి మనం వాళ్ళని అలా గుర్తుపట్టచ్చు. తర్వాత ఈ సోషల్ మీడియా గురించి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చెడుగా మాట్లాడడము, వ్యతిరేకమైన వాటిని ఏదైనా చిన్నది జరిగితే అనుకోవడంతలు ఉన్నంతలు చేయడము, తర్వాత నిజమైన పాస్టర్లను నీతిమంతులైన పాస్టర్లను అటాక్ చేయడము. వీళ్ళు కొన్ని దురాత్మల చేత బంధింపబడి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. అందులో ఫస్ట్ వచ్చేది లెవియాతన్ అనే దురాత్మ. లెవియాతన్ అనే దురాత్మ గర్విష్టి ఆత్మ. సో ఈ గర్విష్టి ఆత్మ ఏం చేస్తుందంటే పాస్టర్కి వ్యతిరేకంగా, అంటే దేవుని అథారిటీకి వ్యతిరేకంగా అది పోరాడుతుంటుంది. వీళ్ళలో మానిటరింగ్ స్పిరిట్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ప్రతిదీ చేతబడి శక్తులు కలిగి ఉంటారు. వీళ్ళు ఆ స్పిరిట్స్ ద్వారా ప్రతి మూవ్ని మానిటర్ చేస్తుంటారు. అంటే
చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎక్కడ పాస్టర్ ఎక్కడ తప్పిపోతున్నాడు, ఎక్కడ ఈ చర్చిని ఎలా పాడు చేయాలి, ఈ చర్చిని ఎలా విరగొట్టేసేయాలి, అలాంటి ప్రయత్నాలు ఫెమిలియర్ స్పిరిట్స్ ద్వారా వీళ్ళు చేస్తుంటారు. తర్వాత వీళ్ళు యెజబెలు ఆత్మను కలిగి ఉంటారు. యెజబెలు ఆత్మ ఎప్పుడు పార్ట్నర్షిప్లో పనిచేస్తుంటుంది, ఆహాబ్ అనే ఆత్మతో కలిసి పనిచేస్తుంటుంది. కాబట్టి వీళ్ళలో మ్యానిపులేషన్ అంటే వాళ్ళను మోసం చేయడము, ప్రజలను పట్టడము, తర్వాత వాళ్ళకు పాస్టర్ విరోధంగా మాట్లాడడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వీళ్ళలో అబ్షాలోము దురాత్మ కూడా పనిచేస్తుంటుంది. అబ్షాలోము దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అయ్యున్న తండ్రి మీదకే ఎగబడ్డాడు కదా. సో అబ్షాలోం దురాత్మ కూడా వీళ్ళలో పనిచేస్తుంటుంది. ఇది లీడర్షిప్ని అటాక్ చేస్తుంటుంది. తర్వాత విమర్శిస్తుంటుంది. తర్వాత నమ్మకత్వాన్ని కలిగి ఉండదు. తర్వాత ఇంకా అనేకమైన చర్చిలో డివిజన్స్, ఫ్రాక్చర్స్ కావడానికి, చర్చిలు విడిపోవడానికి, స్ప్లిట్ కావడానికి, ప్రేయర్ గ్రూప్స్ విడిపోవడానికి, తర్వాత కరెక్ట్ లీడర్షిప్ ఉండకుండా పనిచేస్తుంటుంది. తర్వాత ఇది పైథాన్ స్పిరిట్ కూడా ఉంటుంది వీళ్ళ లోపల. పైథాన్ స్పిరిట్ అంటే ఇది పరిశుద్ధుల ప్రార్థన జీవితాన్ని ఏం చేస్తుందంటే పీల్చేస్తుంది. పైథాన్ అంటే కొండ చిలువ ఎట్లా మనిషిని చుట్టుకుంటే ఊపిరి పీల్చేస్తుందో అలాగా వీళ్ళు ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనను గుంజేస్తారు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థించలేము. ఎందుకంటే ఈ దురాత్మలు ఆ పాములను పంపిస్తాయి కాబట్టి టార్గెట్ ప్రేయర్స్ అవన్నీ కూడా పని చేయవు అన్నట్టు. సో ఈ లెవియాథన్ స్పిరిట్ కానీ, యెజబెల్ స్పిరిట్ కానీ, అబ్షాలోం స్పిరిట్ కానీ, పైథాన్ స్పిరిట్ కానీ వీళ్ళలో పనిచేస్తుంటాయి. కాబట్టి వీళ్ళను ఆత్మ సంబంధంగానే గుర్తుపట్టవచ్చు. మనము ఎలాగంటే అలా మనం చేయడానికి వీల్లేదు, ఎవరంటే వాళ్ళని అనడానికి కూడా లేదు. కానీ పరిశుద్ధాత్మ వరాలు కానీ పనిచేయకుంటే, పరిశుద్ధాత్మ ఫలాలు కానీ వాళ్ళలో లేకుంటే మనం ఈజీగా వాళ్ళని గుర్తుపట్టవచ్చు. తర్వాత ఇంకా వీళ్ళలో ఫాల్స్ డాక్ట్రిన్ అంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా తప్పు ఉంటాయి. హాఫ్ ట్రూత్స్ చెప్తారు, సగము సత్యమే చెప్తుంటారు. కాబట్టి వీళ్ళు మనకు తెలియకుండానే ఇంటర్సెసర్ని అంటే ప్రార్థన వీరులను, ప్రార్థన యోధులను అటాక్ చేస్తారు వీళ్ళు. ఆ చర్చిలో ప్రార్థన యోధుల మీద వీళ్ళ పవర్ ఎక్కువ పనిచేసేటట్టు చూస్తారు. వాళ్ళలో కన్ఫ్యూజన్ పంపిస్తారు. ప్రేయర్ చేయకుండా టైం అంతా వేస్ట్ చేసేటట్టు వీళ్ళు పంపిస్తుంటారు. కాబట్టి ఒక ప్రార్థన పరుడు కానీ, ఒక ప్రార్థన పరురాలు కానీ, లేకపోతే ఒక గ్రూప్ ప్రార్థన చేస్తుంటే ఆ చర్చ్ చాలా బలంగా నిలబడుతుంది. సో ఈ దురాత్మలు, ఈ మనుషులు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రార్థన యోధులనే కొట్టేస్తారు, వాళ్ళ ప్రార్థనను గుంజేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రార్థన బలహీనంగా మారిపోతాయి. వాళ్ళు ప్రార్థన లేనివారుగా మారిపోతే అప్పుడు ఆ చర్చికి బలం తగ్గిపోతుంది అన్నట్టు. సో ఒక పాస్టర్కి బలం ఉండాలి, ఒక పాస్టర్కి దేవుని సహాయం ఉండాలి. కరెక్ట్ నీతిమంతుడైన పాస్టర్ నడిపిస్తున్నాడంటే ఆయనకు బ్యాకప్ వెనక ప్రేయర్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ ప్రేయర్ చేసే వాళ్ళని వీళ్ళు బంధిస్తారు అన్నట్టు. సో అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళ సేవను వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు కదా, ఆయన పక్కకు తెప్పిస్తే మేము పాస్టర్మలు కావచ్చు అని కూడా ఆలోచన ఉంటుంది. కానీ ఇలా చేయడం ద్వారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతుంటారు. ఎందుకంటే నువ్వు ఒక సేవ చేస్తున్నావు అనుకోండి, నీ సేవను దేవుడు దీవించాలి, అంతేగాని నువ్వు ఇంకొకరి సేవను గుంజుకోవడము, ఒకరు కష్టపడ్డదాన్ని నువ్వు గుంజి నీదిగా చేసుకోవడం, ఆ పాస్టర్ నిలగొట్టి వాళ్ళు పాస్టర్ ప్లేస్లోకి రావడం, ఇవన్నీ కూడా సాతాను పనులు. సో ఇట్లాంటివి చేస్తుంటే మాత్రము మీరు గుర్తుపట్టాలన్నట్టు వీళ్ళు కరెక్ట్ ఆత్మ కాదన్నట్టు. తర్వాత మనం వీళ్ళతోటి ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే మాంసంతో రక్తంతో మనం పోరాడం. కాబట్టి వీళ్ళలో ఉన్న దురాత్మలను మనం బైండ్ చేయాలి. సో ఇలా కంట్రోల్ చేసే వాళ్ళను ఇలా దాచుకొని హిడెన్ విచెస్ మనకు కనబడకుండా మనతో పోరాడుతూ మన మధ్యలోనే ఉంటూ మనలో వాళ్ళలాగానే ఉంటూ మన మీదకి ఎత్తే వాళ్ళుగా దావీదుని ఎలాగైతే తమ సొంత వాళ్ళే అటాక్ చేశారో, లేకపోతే యేసుప్రభు శిష్యులలో తన సొంత శిష్యుడైన యూదా ఇస్కరియోతు ఎలాగైతే అటాక్ చేశాడో, అలాగే మన చర్చిలో ఉన్న వాళ్ళే మన చర్చిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సాతాను వాళ్ళని వాడుకుంటుంటాడు. కాబట్టి మనం ఏమని ప్రార్థించాలంటే వాళ్ళు రిపెంట్ కావాలా, వాళ్ళను గర్వం పోవాలా, వాళ్ళను దాగి ఉన్న పాపం పోవాలా, అవన్నీ కూడా బయటికి కనపడి వాళ్ళు రిపెంట్ అవ్వాలి అని మనం ప్రభు చెంత ప్రార్థించాలా. తర్వాత ఈ దాచుకొని మనతో కొట్లాడుతున్న ఈ విచ్ క్రాఫ్ట్
విజార్డ్స్ వీళ్ళంతా కూడా చర్చ్ నుంచి వెళ్ళిపోవాలని, ఆ చర్చికి ఎటువంటి నాశనం కలగకుండా చూడాలని ప్రభు చెంత మనం ప్రార్థన చేద్దాము. నా పరలోకమందున్న దేవా నీకే స్తుతి వందనాలు ప్రభా. యేసయ్య మా చుట్టూలో మాతోటే కలిసి ఉన్న దురాత్మల సమూహంతో ప్రభా మేమైతే పోరాడలేము తండ్రి. కానీ ప్రభా నీ వెలుగు వాళ్ళ మీద ప్రసరింపచేసినప్పుడు దేవా చీకటి బయలుపడి వాళ్ళలో ఉన్న దురాత్మలు బయటపడి పరిశుద్ధ దేవా తండ్రి నేను నీ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మల నుంచి ప్రభా ప్రతి సంఘానికి విడుదల అనుగ్రహించమని, నిజమైన నీతిమంతుడైన పాస్టర్లు కానీ ఎల్డర్స్ కానీ ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి సాతాను కార్యాన్ని లయం చేయమని, ఏ చర్చి విడిపోకుండా పడిపోకుండా దేవా అక్కడ ఉన్న వారి గొర్రెలు చెదిరిపోకుండా ప్రభువానైనా యేసయ్య ఏ తోడేలు ఆ చర్చిలో తండ్రి తిరగకుండా తండ్రి నువ్వే కృప చూపమని, వాళ్ళు చేస్తున్న తప్పు దోషంలన్నింటినీ ప్రభావ తండ్రి ఎక్స్పోజ్ చేయమని, బయటపడి వాళ్ళ పాపాలు బయటపడి వాళ్ళంతటా వాళ్ళు రిపెంట్ అయ్యి ప్రభా నీ సన్నిధికి వచ్చేటట్టు తండ్రి దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా తండ్రి వాళ్ళు చేసిన ప్రతి అసైన్మెంట్, వాళ్ళు ఏ పని మీద అయితే వచ్చారో చర్చిలోకి ఆ అసైన్మెంట్ని ఎదురేస్తున్నామని క్యాన్సిల్ చేస్తున్నాం. వాళ్ళు చేసిన సతాను దుర్గాలన్నింటినీ నజరేనేస్తున్నామని కూల్చేస్తున్నాము. ప్రేయర్ గ్రూప్ని అటాక్ చేస్తున్న వాళ్ళని నజరేనేస్తున్నామని బంధిస్తున్నాము. కార్పొరేట్ ప్రేయర్ ఆల్టర్ని గుంజేయాలని చూస్తున్న సతాన్ పవర్స్ని వేస్తున్నామని బంధిస్తున్నాము. చర్చిలో కానీ మినిస్ట్రీలో కానీ ఫ్యామిలీలో కానీ ఈ దురాత్మలు కలిగిన వాళ్ళు పనిచేస్తున్నట్టే వాటిని వేస్తున్నామని బంధిస్తున్నాము. ప్రభా మాకు తండ్రి వివేచన దయచేయండి, తెలివినియండి ప్రభా. వివేచించే ఆత్మలను మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రేయర్ గ్రూప్స్లో కానీ చర్చెస్లో కానీ ప్రభా మాలో ఆత్మీయ కన్నులను దయచేయండి, చూచు కన్నులు, విని చెవులు, గ్రహింపు హృదయం దయచేయండి నాయన దేవా. మేము బయటి బాహ్యాన్ని చూసి మేము మోసపోకుండా ప్రభా వారి ఆత్మ విషయాలను ఆత్మీయ జీవితాలను మేము చూసి ప్రభా నాయన నీ సన్నిధి మేము ప్రార్థించేలాగా మాకు సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా కళ్ళలో ఉన్న గుడ్డితనాన్ని తీసేయండి ప్రభా తండ్రి. నాయన తోడేలు రూపంలో తోడేలు వేషం వేసుకొని వస్తున్న గొర్రెల వేషం వేసుకొస్తున్న తోడేళ్ళ నుంచి మాకు మాకు ప్రొటెక్షన్ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వెలుగును ప్రసరింపచేసి ప్రతి చీకటిని ఎక్స్పోజ్ చేయండి తండ్రి. ఎవరైతే ఫాల్స్ మోటివ్స్ తోటి వస్తున్నారో, సీక్రెట్గా ఎవరైతే వలలు వేస్తున్నారో ప్రభానైనా తండ్రి, ప్రేయర్ గ్రూప్ని, కార్పొరేట్ ఆల్టర్స్ని ప్రభా, చర్చెస్ని, మా జీవితాలను ప్రభా నీ వెలుగులో తండ్రి నైనా ప్రతి చీకటిని బయలుపరచమని, ప్రతి చీకటి తొలగిపోనట్టు ప్రభా తండ్రి సాతాను వేసుకున్న మాస్క్ వేస్తున్నామని తండ్రి ఫుల్ గోస్ట్ ఫైర్లో పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోనట్టు వాళ్ళ పాపం అంతా తెల్లమవునట్లు తండ్రి వాళ్ళలో ఉన్న చీకటి మాకు కనబడలాగా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవాయసే వాళ్ళు మా మినిస్ట్రీస్లోకి ఎంటర్ అయ్యి ఉంటే, మా క్రిస్టియన్ ప్రేయర్ గ్రూప్స్లోకి, ప్రేయర్ కార్పొరేట్ ప్రేయర్ ఆల్టర్స్లోకి ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళు మాలో తండ్రి చీలికలు కలుగజేసి ఉంటే, కన్ఫ్యూజన్ని కలుగజేసి ఉంటే తండ్రి, ఆత్మీయంగా ప్రభా భారాన్ని కలుగజేసి ఉంటే తండ్రి ప్రభా వాటన్నిటిని తండ్రి యేసయ్య వాటిని తొలగించమని ప్రభా తండ్రి యేసయ్య ఆ విచెస్ని విజార్డ్స్ని ఎక్స్పోజ్ చేయమని ప్రభా నైనా యేసయ్య మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మానిటర్ చేస్తూ మా ప్రతి విషయాన్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళను తండ్రి ఎక్స్పోజ్ చేయమని తండ్రి వాళ్ళకి సిగ్గు కలిగేటట్టు వాళ్ళను ప్రభా నీ సత్యంలో వాళ్ళని ఎక్స్పోజ్ చేయమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య నాయన ప్రతి చీకటి విచ్క్రాఫ్ట్ని నాయన నువ్వే ప్రతి మ్యానిపులేషన్ని నువ్వు బ్రేక్ చేసినావని నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన చేతబడి, ప్రతి విధమైన బాణమతి, ప్రతి విధమైన కంట్రోల్ మా చర్చెస్కి అగేన్స్ట్గా జరుగుతున్న, ప్రేయర్ గ్రూప్స్కి అగేన్స్ట్ జరుగుతున్న, కార్పొరేట్ ప్రేయర్ ఆల్టర్స్కి అగేన్స్ట్గా జరుగుతున్న వాటిని క్యాన్సల్ మా లీడర్షిప్ మీద, వాళ్ళ షాడోస్ మీద జరుగుతున్న ప్రతి దురాత్మని వేస్తున్నాం, మనం బంధిస్తున్నాను. మా యూనిటీని ప్రభావ మాలో ఏకత్వాన్ని అటాక్ చేస్తున్న దురాత్మలను ప్రభా ప్రేయర్ గ్రూప్స్లో ఉన్న ఏకత్వాన్ని ప్రభా తండ్రి, మరి కార్పొరేట్ ఆల్టర్స్ మీద ఉన్న తండ్రి దేవా యేసయ్య మేము కలిసి ఉండడాన్ని మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్న ప్రతి దురాత్మని వేస్తున్నాం, మనం బంధిస్తున్నాం తండ్రి.
దేవా స్పిరిచువల్ సర్వేలెన్స్ దయచే తండ్రి. ప్రతి మానిటరింగ్ స్పిరిట్ని వి బైండ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ ప్రభా. మమ్మల్ని మేము అన్గాడ్లీ సోల్ టైస్ నుంచి ప్రభా వాళ్ళ మీద వాళ్ళతో మాకున్న సోల్ టైస్ని వేస్తున్నామని బ్రేక్ చేస్తున్నాం. ఏమన్నా నిబంధన ఉంటే సత్తా నిబంధన వి బైండ్ దెమ్ క్యాన్సల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. అవి మా బాడీలోకి క్రీస్తు సంఘంలోకి వచ్చి ఉంటే వాటిని నాశనం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వి బైండ్ మానిటరింగ్ అండ్ ఫెమిలియర్ స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధుడ మమ్మలను ప్రతి మూవ్ను వాళ్ళు సర్వేలెన్స్ చేస్తుండగా వాటిని నేస్తున్నామన్న వాటిని కాల్చివేయమని వేడుకొంచున్నాం తండ్రి. వాళ్ళలో ఆత్మీయ చీకటిని పంపిస్తున్నాం ప్రభా. ఎవ్రీ ఈవిల్ ఐ, ప్రతి దుష్ట శక్తి, దుష్ట కన్నులు తండ్రి, ప్రతి దిష్టి కన్నులు వేస్తున్నామన్న పేలిపోనుగాక. మా పురోగతిని చూస్తూ ఓర్వలేని సతాన కార్యాలు నాశనం అయిపోనుగాక. వాళ్ళు మమ్మల్ని ఏదైనా అద్దాలలా, క్రిస్టల్స్లలా, లేకపోతే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా మమ్మల్ని చూస్తున్నట్టయితే అవన్నీ కూడా నజరేన వేస్తున్నామన్న పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోనుగాక. రోమ 11:10 ప్రకారం ప్రతి చీకటి శక్తిని నజరేన వేస్తున్నామన్న తొలగిపోనుగాక. ప్రతి ఈవిల్ స్పిరిట్స్ని డిస్మాంటిల్ ఇన్ జీసస్ నేమ్. యెజబెల్ దురాత్మలు వేస్తున్నామని బంధిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన ఫాల్స్ ప్రాఫెసీని ప్రభా తండ్రి ఫాల్స్ ప్రాఫెసీని ప్రభా నాయన వి బైండ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. వి లూజ్ ద హౌండ్స్ ఆఫ్ హెవెన్ తండ్రి. పరలోకంలో ఉన్న కుక్కలను విడుదల చేస్తున్నాం తండ్రి. అవి పోయి యెజబెల్ అనే దురాత్మ నాశనం చేయాలని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన వాళ్ళలో ఉన్న ఫాల్స్ హోలీనెస్, పవిత్రత ప్రభా నాయన వేస్తున్నామని ఆ మాస్క్ బయటికి వచ్చి మాస్క్ అంతా నాయన అగ్నిలో కాల్చివేయబడి వాళ్ళ నిజ స్వరూపం బయటపడలా ఉన్న దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి. లూకా 10:19 ప్రకారం ప్రభా తండ్రి మేము పాముల మీదనో తేళ్ల మీదనో మాకు అధికారం ఇచ్చున్నావు నాయన. అవి ఎంత మాత్రం మాకు హాని చేయవని ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రభా పైథాన్ స్పిరిట్ని ప్రభా మేము పుతోనాన్ని దురాత్మ నజరేస్తున్నామని బంధిస్తున్నాను. వీటిని తొక్కేస్తున్నాం ప్రభా. నీ కృపలో భద్రపరచు. సఫకేట్ మా ప్రేయర్ లైఫ్ని సఫకేట్ చేస్తున్న దురాత్మ నజరేస్తున్నామని బంధిస్తున్నాం. ప్రతి పామును ప్రతి సర్పాన్ని నజరేస్తున్నామని మేము తొక్కేస్తున్నాం ప్రభా నాయన. మాకు విజయం ఇచ్చినామని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా 2 కొరింథీ 3:17 ప్రకారం ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ తండ్రి స్వాతంత్రం ఉంటుందని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినైనా సంతోషం, శాంతి, సమాధానం నాయన మా చర్చెస్లో మా ప్రేయర్ లైఫ్లో ఉండునట్లు దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి. అబ్షలోం స్పిరిట్ని వి బైండ్ దెమ్ తండ్రి. ప్రభా రిబెలియన్ని, డివిజన్ని, డిస్కంటెంట్ని తీసుకొస్తున్న ప్రతి దురాత్మను తండ్రి, అబ్షలోం దురాత్మను వి బైండ్ దెమ్, వి క్యాన్సల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ తండ్రి. అలాగే నేను మేము నీతిలో నడుచుటకు సహాయం దయచేయండి ప్రభా. యూదా లాంటి వాళ్ళు ప్రభా నైనా ముద్దు పెట్టి తండ్రి అప్పగించే మోసగాళ్ళు శిష్యులు మా చర్చెస్లో ఉంటే ప్రభా వాళ్ళని నాశనం చేయమని వాళ్ళలో ఉన్న చీకటిని నాశనం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే మా ప్రేయర్స్కి ఆటంకంగా వస్తున్న ప్రతి చీకటి వేస్తున్నామన్న నీ వెలుగులో కాలిపోను కాక వాళ్ళ చేతబడి ఆల్టర్స్ తండ్రి ప్రభా నజరేస్తున్నామని అవి అవి పేలిపోను కాక, అవి కాలిపోను కాక తండ్రి నాయన. ఇస్తయ్య నీ హ్యామర్తో ప్రభా నాయన అక్కడున్న ఆల్టర్స్ని, చీకటి ఆల్టర్స్ని అన్నిటిని పగలగొట్టమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని ట్రాక్ చేస్తున్న ఫెమిలియర్ స్పిరిట్స్ ప్రభా నాయన నజరేస్తున్నామని బంధిస్తున్నాం ప్రభా. ప్రతి డార్క్ ఆల్టర్ మాకు అగెన్స్ట్గా నిలబడ్డ ప్రతి ఆల్టర్, దాని మీద పెట్టిన ప్రతి మా ఫోటోలు కానీ మాకు సంబంధించినవి కానీ మా చర్చకు సంబంధించినవి కానీ నజరేస్తున్నామని కాలిపోను కాక. అబాలిష్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. యెషయా 2:18 ప్రకారం ప్రతి ఐడల్ వేస్తున్నామని అబాలిష్ ఇన్ జీసస్ నేమ్. మాలో కలుగుతున్న డ్రీమ్ పొల్యూషన్, కళల ద్వారా జరుగుతున్న దాడి, సతాను కళలు వేస్తున్నామని బైండ్ చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను వాటి బదులు మాకు మంచి దర్శనాలను దయచే, చర్చ్ గురించి మంచి దర్శనాలను తెచ్చి నాయన, ప్రేయర్ గ్రూప్ గురించి మంచి దర్శనాలను తెచ్చేయండి. మా చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభాని పరిశుద్ధ ఆత్మచేత రెండింతలుగా అభిషేకించి నాయన ప్రభా నైనా మేము అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టు దీవించి ఆశ్రయించి మనం వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడ యేసయ్య నాయన ప్రతి
ఇన్క్యుబస్ సక్కుబస్ స్పిరిట్స్ నుంచి నాయన ప్రభా మమ్మల్ని కాపాడమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. వాట్ ఎవర్ హ్యాస్ గాన్ రాంగ్ ఇన్ డ్రీమ్ ప్లీజ్ సెట్ ఇట్ రైట్ లార్డ్ ప్రభా, నీవే సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా యేసయ్య, మేము నెమ్మదితో పండుకొని నిద్రపోదుము, తర్వాత మళ్ళీ లేతుమని సామెతలు 3:4 ప్రకారం మాకు మంచి నిద్రను, మంచి దర్శనాలను అనుగ్రహించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. యేసయ్యనే నీ గొప్ప కృపలో మమ్మల్ని భద్రపరచమని, పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పేరిట మిక్కిలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.